ఏం మూవీ తీసారంటే మూవీ కాదండి, నిజంగా ఆనిముత్యాలు అంటారు కదండి. రామ్ చరణ్ గారు నిజంగా చెప్తున్నా, నిజంగా మీకు నిజంగా మీ యాక్టింగ్ మటుకి నేను ఫిదా సార్. రామ్ చరణ్ గారు మెగా చిరు తనయుడు అనిపించుకున్నారు. చిరుత ఆ రోజు ఎలా ప్రూవ్ చేస్తున్నారు, ఫస్ట్ మూవీకి చిరు తనయుడు అని ప్రూవ్ చేసుకున్నారు. నిజంగా చెప్తున్నాను, మూవీ చింపేశారండి. మూవీ అయితే నేను లాస్ట్ 40 minutes ఏడ్చాను. 30 minutes అయితే ఇంకా నాకు కంట్రోల్ అవ్వాలి, ఏడుస్తూనే ఉన్నాను. నా కళ్ళు చూస్తే తెలుస్తాయి. ఎంటర్టైన్మెంట్ ఏంటండి అసలు మూవీ ఫస్ట్ నుంచి మీరు చూస్తే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు అసలు బోర్ కొట్టని మూవీ, అసలు బోర్ కొట్టదు. దురంధర్ కాదండి, దురంధర్ అన్నారు కదా, దురంధర్ మూవీ అన్నారు కదా, దాన్ని మించి మీరు అసలు కుర్చీలోంచి కదలకుండా చూసే మూవీ ఇదండి. నేను చెప్తున్నా 100%. నేను చెప్తున్నా ఈ మూవీకి లిటరల్లీ మీకు చాలా మంచి మూవీ. చూడండి, నెగిటివ్ రివ్యూస్ చూడకండి, వినకండి. నిజంగా చెప్తున్నా, బుచ్చిబాబు గారు నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ అండి. సెకండ్ మూవీకే మీరు నేషనల్ అవార్డు మూవీ విన్నింగ్ అయ్యారు. నేను చెప్తున్నా విన్నారు. ఇది నేను ఒకదాన్ని చెప్పడం కాదు, థియేటర్ ప్రతి ఒక్కళ్ళు చెప్తారు, ప్రతి ఒక్కటి. నిజంగా మూవీ చాలా బాగుంది. రాత్రి నుంచి సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి రామ్ చరణ్ బాగా ట్రోల్ చేస్తున్నారు. అది చెప్తున్నాను కదండి, రామ్ చరణ్ గారిని ట్రోల్ చేస్తున్న వాళ్ళు, అది మీరు అంత ఫేక్ న్యూస్. మూవీ చూసిన నేను మూవీ చూడకుండా ఎప్పుడు రివ్యూ ఇవ్వను. ఓజీకి కూడా నేను చాలా మంచి రివ్యూ ఇచ్చి వైరల్ అయ్యాను, మీకు తెలుసో లేదో. ఓజీకి నేను చాలా మంచి రివ్యూ ఇచ్చాను ఆ రోజు. ఈ మూవీకి అంతే రివ్యూ ఇస్తున్నా. నిజంగా రామ్ చరణ్ గారు నిజంగా చెప్తున్నా, యాక్టింగ్ అయితే ఇరగలేసారండి. నిజంగా నాకు విజిల్ వేయడం రాదు, కానీ వేస్తే మటుకి అసలు వేరే రేంజ్ ఉంటుంది. చాలా సూపర్ డూపర్ హిట్ మూవీ. ఇప్పుడు ఈ సంవత్సరంలో వచ్చిన మూవీ నేనైతే 100కి 110 మూవీ. మీరు చూడండి, ఎంటర్టైన్మెంట్ సూపర్. స్లాబ్ అని ట్రోల్ చేస్తున్నారు. ఇంకోటి క్లియర్ గా చెప్తున్నా వినండి, హీరోయిన్ కూడా ట్రోల్ చేస్తున్నారు. నేను ఫస్ట్ ఆ మైండ్ తోనే వచ్చాను, కానీ ఒక ప్రెసిడెంట్ కూతురు పొగరగా ఎట్లా ఉండాలో అలాగే చాలా పద్ధతిగా చేసింది. జాన్వీ కపూర్ కూడా సూపర్ గా ఉంది. ఫ్రేమ్ టు ఫ్రేమ్, ప్రతి ఫ్రేమ్ అసలు ఇరగదీశారండి. ఇందుకు మించి నేను చెప్పలేను అసలు. ఇంకోటి మెయిన్ క్యారెక్టర్ జగపతి బాబు క్యారెక్టర్ అయితే నిజంగా చెప్తున్నాను, జగపతి బాబు కూడా అసలు ఎంత బాగా చేశారు. నిజంగా సూపర్ అండి. అసలు దీని అంత మ్యూజిక్ ఇంకా వేరే లెవెల్ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని బుచ్చిబాబు గారు ఎలా చెప్పుకున్నారో, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని అది ప్రూవ్ చేసుకున్నారు. నిజంగా రెండు ఊర్ల మధ్యలో జరిగే గొడవల గురించి ఇప్పుడు జరుగుతున్న, ఆల్రెడీ మీరు చూస్తున్నారు జనసేన గురించి ఎలా జరుగుతుందో, రెండు ఊర్ల మధ్యలో చిచ్చుపడుతున్నారు. ఆ లాస్ట్ జగపతి బాబు చనిపోయే ముందు ఆ డైలాగ్ వేశారు, మనుషుల మధ్యలో విభేదాలు ఉండకూడదని. ఎంత బాగా చెప్పారంటే జగపతి బాబుది చనిపోయే ముందు నిజంగా చెప్తున్న మాట. నిజంగా ఈ 2 రోజులు ఈ 2 days బ్యాక్ జరిగిన ఇష్యూకి జనసేన కరెక్ట్గా ఎగ్జాక్ట్గా దింపేశారండి. చాలా